అధ్యాయము 4 మరణపు నీడ విషాదం. మరుసటి రోజు ఉదయం పక్షుల కిలకిలా రావాలతో కాకుండా ఏడుపుల శబ్దంతో డానియల్ నిద్రలేచాడు. అతను తన టెంట్ నుండి బయటకు వచ్చేసరికే గ్రామంలో గందరగోళం నెలకొంది. స్త్రీలు తమ ఛాతీలు బాదుకుంటున్నారు, పురుషులు తలలు వంచుకుని నిలబడి ఉన్నారు. డానియల్ ముత్తు గుడిసె వైపు పరుగెత్తాడు. అక్కడ గడ్డిచాపపై ముత్తు భార్య పడుకోబెట్టబడి ఉంది. ఆమె పాలిపోయి ఉంది. ఆమె కళ్ళు భయంతో విప్పారుచి ఉన్నాయి. ఆమె తన చివరి క్షణాల్లో ఏదో భయానకమైనది చూసినట్లుగా ఉంది. డిటెక్టివ్ను చూడగానే ముత్తు మోకాళ్లపై కూలబడ్డాడు. అతని ముడతలు పడిన ముఖంపై కన్నీళ్లు కారుతున్నాయి. దొరా, ముత్తు వణుకుతున్న వేలుతో డానియల్ను చూపిస్తూ ఏడ్చాడు. నేను చెప్పాను ఆ కోటకు వెళ్లవద్దని. నేను చెప్పాను. మీరు చనిపోయిన వారి ఇంటికి వెళ్లారు. రాజు ఆత్మ మిమ్మల్ని వెంబడించింది. మీరు నా ఇంటికి నీడను తెచ్చారు. డానియల్ తన కడుపులో అపరాధభావం ముడిపడినట్లు భావించాడు. ముత్తు, మీ నష్టానికి నేను చాలా చింతిస్తున్నాను. నేను క్షమాపణ ఆమెను తిరిగి తీసుకురాదు. ముత్తు ఏడ్చాడు. హాంక్ హాంక్. కారు హారన్ శబ్దం ఏడుపులను చీల్చుకుంటూ వచ్చింది. ఒక నల్లటి మోడల్ టీ-ఫోర్డ్ కారు దుమ్ముతో నిండిన గ్రామ కూడలిలోకి వచ్చింది. కోళ్లను చెదరగొట్టింది. ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అతను పొడవుగా ఉన్నాడు. తెల్లటి నార సూటు ధరించాడు మరియు లెదర్ మెడికల్ బ్యాగ్ పట్టుకున్నాడు. అతను అధికార దర్పంతో కదిలాడు. అతను డాక్టర్ శామ్యుయల్ థోర్న్. అతను ముత్తుపక్కకు పరుగెత్తి ఆ స్త్రీ నాడిని తనిఖీ చేశాడు. అప్పటికే చాలా ఆలస్యమైందని స్పష్టంగా తెలుస్తోంది. ముత్తు, డాక్టర్ మెల్లగా అన్నాడు. నేను చాలా చింతిస్తున్నాను. వార్త వినగానే వచ్చాను. ముత్తు డాక్టర్ చేతిని పట్టుకున్నాడు. డాక్టర్, మీరు నిన్న రాత్రి ఇక్కడ ఉండి ఉంటే మీరు ఆమెను కాపాడి ఉండేవారు. భయం ఆమె ప్రాణం తీసింది. నేను ఉండి ఉంటే బాగుండేది నా మిత్రమా. డాక్టర్ థోర్న్ మృదువుగా మరియు ఓదార్పునిచ్చే గొంతుతో అన్నాడు. అతను తన జేబులో నుండి రూపాయి నోట్ల కట్టను బయటకు తీశాడు. వాటిని ముత్తు చేతిలో పెట్టాడు. అంత్యక్రియల ఖర్చుల కోసం ఆమెకు సరైన వీడ్కోలు ఇవ్వండి. కరచాలనం. గ్రామస్థులు మృతదేహాన్ని తీసుకువెళుతుండగా డాక్టర్ థోర్న్ డానియల్ వైపు తిరిగాడు. వైర్ రిమ్డ్ కళ్లద్దాల వెనక అతని కళ్ళు నిశితంగా లెక్కలు వేస్తున్నట్లుగా ఉన్నాయి. మీరు లండన్ నుండి వచ్చిన వ్యక్తి అయి ఉంటారు. థోర్న్ చెయ్యి చాపుతూ అన్నాడు. గ్రామం మీ గురించి గుసగుసలాడుతోంది. డిటెక్టివ్ ఆర్థర్ డానియల్. అతను డాక్టర్ చేతిని కలుపుతూ బదులిచ్చాడు. అది చల్లగా మరియు పొడిగా ఉంది. మరియు ఈమె నా సహాయకురాలు మిస్ పార్టీ. డాక్టర్ శామ్యుయల్ థోర్న్. డాక్టర్ బదులిచ్చాడు. నేను వారానికి ఒకసారి ఈ గ్రామాలను సందర్శిస్తాను. ఈ అడవి ప్రాంతానికి కొంచెం ఆధునిక వైద్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అతను గ్రామం చుట్టూ చూశాడు. అయితే మీరు చూస్తున్నట్లుగా మలేరియా కంటే మూఢనమ్మకం నయం చేయడం కఠినమైన వ్యాధి. ముత్తు తన భార్యను దయ్యం చంపిందని నమ్ముతున్నాడు. డానియల్ డాక్టర్ ముఖాన్ని నిశితంగా గమనిస్తూ అన్నాడు. కార్డియోజెనిక్ షాక్. థోర్న్ కొట్టిపారేశాడు. ఒత్తిడి లేదా భయం వల్ల గుండెపోటు వచ్చి ఉండవచ్చు. కానీ వారికి అది రాజు శాపం. డాక్టర్ ముందుకు వంగాడు. మీరు నిన్న కోటకు వెళ్లారని విన్నాను. అది ధైర్యం లేదా బహుశా మూర్ఖత్వం. గవర్నర్ కొడుకు మరణంపై నేను దర్యాప్తు చేస్తున్నాను మరియు ఆ శిథిలాలలో నాకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపించాయి. థోర్న్ ముఖకవళికలు మారలేదు, కానీ మెడికల్ బ్యాగ్పై అతని పట్టు కొంచెం బిగుసుకున్నట్లుగా అనిపించింది. అవునా? సరే డిటెక్టివ్, ఈ భూభాగం తెలియని వ్యక్తికి ఈ అడవి ప్రమాదకరం. మీకు ఏదైనా సహాయం కావాలంటే వైద్యపరమైన లేదా దారి చూపడానికి నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను మీ సహాయం తీసుకోవచ్చు. శుభదినం డిటెక్టివ్. థోర్న్ తన టోపీని సవరించుకుని తిరిగి కారులోకి ఎక్కి దుమ్ము మేఘాన్ని వదిలి వెళ్ళిపోయాడు. డానియల్ కారు అదృశ్యమవడం చూశాడు. సర్, పార్టీ గుసగుసలాడింది. అతను మంచివాడిలా ఉన్నాడు. అవును, డానియల్ కళ్ళు సన్నగిల్లాయి. మరీ ఎక్కువ మంచివాడిలా ఉన్నాడు.